హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మన ఇంట్లోనే కోల్డ్ కాఫీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, సో మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఒక గ్లాస్ తీసుకొని, సో మన చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, మన చాక్లెట్ సిరప్ అనేది గ్లాస్ మొత్తం సైడ్స్ అంతా ఇలా అప్లై చేసుకున్నానండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, మన టేస్ట్కి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ షుగర్. టేస్ట్ అయితే భలే ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కాఫీ పౌడర్ అలానే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. అలానే 3 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుని దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందామండి. వితౌట్ మిషన్తో మనం ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, బ్యాటర్ ఇవన్నీ ఏమీ లేకుండా. సో దీన్ని మనం క్రీమీ స్ట్రక్చర్గా వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకొని, సో ఫైనల్గా అయితే ఇలా అయింది కదండి. సో దాంట్లో మన ఈ సిరప్ దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ అయితే యాడ్ చేసుకొని మిల్క్ తీసుకున్నానండి, కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి మన ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందామండి. ఫైనల్గా అయితే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకొని దీనిపైన మన ఫ్లేవర్ కోసం మనం అగైన్ మళ్ళీ చాక్లెట్ సిరప్ అయితే సైడ్స్ పైన ఇలా అంతా డెకరేషన్ లాగా చేసుకొని దీన్ని మిక్స్ చేసుకుని తాగితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.